19వ శతాబ్దంలో ఉక్కుతో నిర్మించబడిన ఈ శిఖరం పైనుండి చూస్తే ప్యారిస్ నగరాన్నే కాక పరిసర ప్రాంతాలను కూడా చూడవచ్చు. 1889లో జరిగే ప్రపంచ ఉత్సవాల కోసం దీన్ని నిర్మించ తలపెట్టారు. ప్రజాస్వామ్య పాలన 500 సంవత్సరాల సందర్భంగా నిర్మించ తలపెట్టిన ఈ శిఖరం నమూనా ప్రసిద్ధ నిర్మాణ నిపుణుడు ఈఫిల్ ఆధ్వర్యంలో జరిగింది. మొదట నగరం మధ్య ఈ కట్టడముంటే నల్లటి లాంతరులాగా మురికిగా కనిపిస్తుందని భావించారు. అయినా దాని నిర్మాణం ఆపలేదు. నిర్మాణానంతరం అది ప్యారిస్ నగరానికి గుర్తుగా ప్యారిస్ అంటే ఈఫిల్ టవర్ అంటే ప్యారిస్ అనే భావన ఏర్పడింది. దీన్ని మొదట ఈఫిల్ సహాయకుడైన నిర్మాణ నిపుణుడు మారిస్ కోబ్ నమూనాను రూపొందించాడు. ఈఫిల్ జర్మనీలోని ఈఫిల్ ప్రాంతవాసి. ఓ వ్యాపార సంస్థ నెలకొల్పిన నిర్మాణ నిపుణుల పోటీలో బహుమతి పొందాడు. దానివల్ల ఇతడికి ఈ పని అప్పచెప్పబడింది. ఈ భవన నిర్మాణమే కాక ప్యారిస్ నగరమంతా ఇతడి ఆధీనంలో ఉంచబడింది. ఈ టవర్ ప్రారంభించడానికి ముందే సియాన్ నదీ తీరంలో దీని పనులు ప్రారంభించబడి 1887లో నిర్మాణ ప్రాంతానికి తేబడి పనులు ప్రారంభింపబడ్డాయి. 4 కాళ్లపై నిలిచే ఏనుగు స్తంభాల వంటి పాదాలపై 9700 టన్నుల బరువైన ఈ శిఖర నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 1888 జూలై 1న ప్రారంభించబడిన ఈ నిర్మాణం ఓ ప్రత్యేక పద్ధతితో నిర్మించబడింది. 12,000 విడిభాగాలను కార్మికులు నిర్మాణ స్థలానికి తీసుకొచ్చి ప్యారిస్ ప్రజానికం చూస్తుండగా చట్రాలు భూమిపై నుండి ఉపరితలం వరకు నిర్మించాడు. ఈ ఉక్కు నిర్మాణం పైకి లేచిన కొద్దీ చుట్టుప్రక్కల భవనాలు చిన్నవిగా కనపడసాగాయి. ప్యారిస్ వాసులు అది ఎత్తులేస్తున్న కొద్దీ ఎంతో బరువైన కట్టడమైన వారికి తేలికగా కనిపించింది. మార్చి 31, 1889లో ఈ నిర్మాణం పూర్తికాగా ఈఫిల్ ఈ నిర్మాణ శిఖరాగ్రం ఎక్కి 300 మీటర్ల ఎత్తు నుండి ఫ్రెంచ్ జాతీయ జెండాను ఎగరవేశాడు. పత్రికా ప్రపంచం ఆధునిక పారిశ్రామిక యుగానికి ప్రతీక అని దీన్ని అభివర్ణించాయి. 1889లో ప్రపంచ ప్రదర్శన సమయంలో ఈ టవర్కున్న 10,000 దీపాలు వెలిగించబడి సందర్శకులకు కనువిందు చేశాయి. ఈఫిల్ దీని 1789 ఫ్రెంచి విప్లవానికి నివాళిగా పేర్కొన్నాడు. అంతేగాక పారిశ్రామిక ఆధునీకరణ శతాబ్దికి గుర్తుగా పేర్కొన్నాడు. ఇది ఎందరో యాత్రికులను ఆకర్షించి దానికి అయిన వ్యయాన్ని సంవత్సరంలోనే తిరిగి సంపాదించి పెట్టడమే కాక ఈఫిల్కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఇది ప్యారిస్ నగర యాత్రికుల్ని ఎంతో త్వరగా ఆకర్షించి ఈఫిల్ అంటే ప్యారిస్ అంటే ఈఫిల్గా పరిగణించబడుతోంది. ఈ నిర్మాణాన్ని తర్వాత కూల్చివేయాలని తలపెట్టగా రేడియో టెలివిజన్ల రాకతో 1929లో రేడియో స్టేషన్, 1935లో టెలివిజన్ ఏరియల్ ఈ ఈఫిల్ టవర్పై నిర్మించబడింది. దీనివల్ల ఈ ఈఫిల్ టవర్ ఎత్తు 320 మీటర్లకు పెరిగింది. చివరి వేదికపై చిన్న భాగంలో వాతావరణ కేంద్రం, విమానయానానికి అవసరమైన విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయి. దీని బరువు 9,700 టన్నులుండేది. ఆ తర్వాత మార్పులు చేర్పుల వల్ల దాని బరువు 1,340 టన్నులకు పెరిగింది.